సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఇంద్రకీలాద్రిపై ఈ రోజు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై వైశాఖ శుద్ధ తిథియ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఈ రోజు ఇంద్రకీలాద్రి పైన యాగశాలలో శ్రీ మహాలక్ష్మి యాగం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అర్చకులు, పురోహితులు మరియు ఆలయ అధికారులు పాల్గొనడం జరిగింది. అవసరంలా మనకి ఎవరు సంవత్సరంలో పేద ప్రజల చేయూత వివిధ పింఛన్ల మంజూరు కోసం వినతి పత్రం అందజేయడానికి వెళ్తున్న సమయంలో అప్పటి అధికార వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ దురహంకారంతో వత్సవాయి మండలం దుబ్బాయి కూపల్లి గ్రామానికి చెందిన సుమారు 60 మంది మహిళలు, పురుషులపై అన్యాయంగా కేసు నమోదు చేశారు. గత 3 సంవత్సరాలుగా ఈ కేసు వాయిదాల పేరుతో బాధితులను కోర్టుల చుట్టూ తిప్పిన కేసులో ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో ఇది పూర్తిగా అవాస్తవమైన కేసు అని గుర్తించిన న్యాయమూర్తి కేసును కొట్టేశారు. ఈ సందర్భంగా సోమవారం శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మరియు కేసులో ఉన్న 60 మంది మహిళలు, పురుషులు హర్షం వ్యక్తం చేస్తూ న్యాయమే గెలుస్తుంది, న్యాయమే ఎప్పటికీ గెలుస్తుంది అని మరొకసారి స్పష్టం చేశారు. ఆటం కలిగించలేదు. ఆ రోజు మరి అధికార పార్టీ వినియోగించుకుని మా మీద మరి మహిళల మీద ఆ గ్రామ నాయకులు కేసు పెట్టారు. ఈ రోజు మరి జగ్గయ్యపేట మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో లాయర్ కర్ణాటక గారు వాదన చేశారు. ఈ కేసును కొట్టేయటం న్యాయస్థానం మరి మా న్యాయం చేసే సంతోషం. గత ప్రభుత్వం అరాచకంగా అంటే ప్రజలకి జరిగే ఇబ్బంది అన్యాయంగా ప్రశ్నించడానికి కూడా ఈ హక్కు లేనటువంటి గత ప్రభుత్వం, ఈనాడు ప్రభుత్వం అర్హత అందరూ కూడా పరిశీలించి కేసు కొట్టేయడం కూడా సంతోషం. నవ్యాంధ్ర గమ్యాన్ని మార్చిన దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడు అని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ అన్నారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు
పట్టణంలో ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ రైతు కుటుంబంలో పుట్టి విద్యార్థి నాయకుడిగా ప్రారంభమైన చంద్రబాబు నాయుడు ప్రయాణం 5 దశాబ్దాల ప్రజాసేవతో అపూర్వమైనదిగా నిలిచిందని అన్నారు. విజన్ 2020 ద్వారా ముందు చూపు చూపించిన ఆయన నేటి ఐటీ అభివృద్ధి, హైటెక్ సిటీ, మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ సంస్థల స్థాపనతో తన దూరదృష్టిని నిరూపించారని తెలిపారు. అమరావతి ఎక్కడ పోయి రాష్ట్రంలో మరి దేశంలో ఎక్కడే విధంగా క్వాంటమ్ వేరే ఏర్పాటు చేయాలని చెప్పి వైజాగ్ లో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం కావచ్చు, రాష్ట్రంలో అనేక పరిశ్రమలు అనేక పెట్టుబడులు తీసుకురావడం కావచ్చు, పేదవాళ్ళకి అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం కావచ్చు. ఈరోజు ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ మొత్తం కూడా ఈరోజు భువనేశ్వరి గారు ప్రత్యేకంగా 76 లక్షల రూపాయలు అన్నా క్యాంటీన్ కి డొనేట్ చేయడం జరిగింది. అంటే వారి వయసు 76 సంవత్సరాలు, 76 లక్షల రూపాయలు డొనేట్ చేశారు. ఈరోజు ప్రతి కాన్స్టిట్యూన్సీ కూడా నిత్య శ్రామికుడు సీఎం చంద్రబాబు కృషి ఫలితంగానే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని సీఎం 76వ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ కార్యాలయంలో 76 కిలోల భారీ కేక్ ను గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము కట్ చేశారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అన్నా క్యాంటీన్ లో ప్రజలకు భోజనాన్ని వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. ఆయన మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత దైవ సమానులైన సీఎం చంద్రబాబు ప్రజల ఆశీస్సులు, భగవంతుని దీవెనలు ఎల్లవెళ్లలా ఉంటూ నిండు నూరేళ్లు జీవించాలని చంద్రబాబు విజన్ ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని అన్నారు. 2047 కల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేందుకు చంద్రబాబు చేస్తున్న కృషిలో భాగస్వామ్యం కావడం ఎంతో ఉందని అన్నారు. రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణం అతి త్వరలో పూర్తవుతుందని అన్నారు. పంతొమ్మిది మధ్యలో అప్పుడు కూడా మరి ఎందుకు తీసాడు అంటారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీసాడు? ఇది పేదల మీద కక్ష ఎందుకు పేదల మీద కక్ష ఎందుకమ్మా వాళ్ళకి? చక్కగా మంచి ప్రోగ్రాం. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, తెలుగు ప్రజలందరికీ దైవ సమానుడు. తెలుగు ప్రజలకి ఏ కష్టం వచ్చినా గాని గుర్తొచ్చే ఏకైక పేరు మా నాయకుడు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గుడివాడలో ఘనంగా చేసుకుంటా ఉన్నాం. ఆయన అంటే నాకు ఇష్టం. ఎందుకంటే ఏదైనా సంక్షోభం వచ్చినప్పుడు నేను నుంచుంటాడు. వరదలు రాని ప్రజలు కష్టంలో ఉన్నవి, ఏ రకమైన విపత్తులు వచ్చినా గానీ మానవ ప్రకృతి వల్ల వచ్చే విపత్తులే కానీ మనుషుల వల్ల వచ్చే విపత్తులే కానీ ఏదైనా కానీ నేనున్నాను అని చెప్పేసి ముందు నుంచిన వ్యక్తి. మనకి రాష్ట్రం విడిపోయినప్పుడు మనకు గుర్తొచ్చిన ఏకైక పేరు చంద్రబాబు నాయుడు. అలాగే వరదలు ముంచెత్తి విజయవాడ నగరం మొత్తం ఇచ్చినప్పుడు కానీ, వైజాగ్ లో కుటీర్ తుఫాను నీళ్ళు వచ్చినప్పుడు కానీ మనకు గుర్తొచ్చే పేరు నారా చంద్రబాబు.
అంటే ఆయన అందుకే నాకు ఆయన అంటే అదే కాదు ఇక్కడ ప్రతి అంటే ఒక విజన్ ఉన్న నాయకుడి కింద ఆయన విజన్ ఏంటనేది కూడా చెప్పి చేసే నాయకుడి కింద ఆయన ఉన్నారు కాబట్టి ఆయన అంటే నాకు సార్ చూసుకుంటే సైబరాబాద్ అంటే ఎంత అవుతుంది అనేది ఎవరు ఊహించిన రోజుల్లోనే మనకి ఆయన ఊహించి కళగని ఆ కళను నిజం చేసి చెప్పాను. అలాగే కొత్త కళ ఇప్పుడు కూడా కొత్త కళ అంటున్నాడు. 2047 కల్లా మనకి ఆంధ్ర ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలని కలగంటున్నాడు. ఆ కళకి నెరవేరే విధంగా అన్ని రకాలు చేస్తాం, అన్ని రకాల కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. ఎంత అభివృద్ధి కోసం ఎంత తప్పలు పడుతున్నారు మనకి. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మన గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రజావేదిక నందు గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారి ఆధ్వర్యంలో భారీ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మనందరం కూడా ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి అభివృద్ధికి దిక్సూచి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం చాలా చక్కగా ముందుకెళ్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్గదర్శనంలో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో మనందరం కూడా ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ ఆయనకు మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం. ఆయనకి మన రాష్ట్రం తరఫున, మన నియోజకవర్గం తరఫున ప్రతి ఒక్కరు కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆయన మరి మామూలు మనిషి కాదు, ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి లాగా మరి మన రాష్ట్రాన్ని ఒక శక్తి లాగా కాపాడుతున్నారు. ప్రపంచంలో మన దేశాలకు వెళ్లి మన రాష్ట్ర అభివృద్ధి కోసం మరి నిరంతరం కూడా ఆయన కృషి చేస్తున్నటువంటి అలాంటి వారు నిండు నూరేళ్లు, మన ముఖ్యమంత్రి గారు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, ఆయనకు ఆరోగ్యాలు భోగభాగ్యాలు కూడా ఆ భగవంతుడు ప్రసాదించాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. వాళ్ళతో కూడా మేమందరూ కూడా మా ఎమ్మెల్యే గారు కానీ మన గుడివాడ నియోజకవర్గంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా, ప్రతి ఒక్క మహిళ కూడా కోరుకుంటుంది ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అనారోగ్యం నుండి త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు జనసేన నాయకుడు సందు పవన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజానాయకుడు మనందరి ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న మహానేత. అలాంటి నాయకుడు త్వరగా కోలుకొని మళ్లీ ప్రజల మధ్యకి రావాలని, ఆపదలో అభయాన్ని అందించే అభయాంజనేయ స్వామి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ పై అనునిత్యం ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. లేడీస్ బాగా పోయింది. మామూలు కాదు పవన్ గారి మీద ట్రైనింగ్ ఎక్కడ ట్రైనింగ్ అందరికీ నమస్కారం. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, మా అందరి ఆరాధ్య దైవం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చిన్న అనారోగ్య కారణంతో ఒక శస్త్రచికిత్స చేయించుకున్నారని చెప్పని మేమందరం కూడా చాలా కలత చెంది ఈ రోజున గుడివాడ పట్టణం జనసేన పార్టీ ఆధ్వర్యంలో 250 సంవత్సరాల పైచిలకు చరిత్ర కలిగినటువంటి అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ఆరోగ్యం, ఆనందం, ఆయుష్ అనేటువంటి ఒక ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆరోగ్య శ్రేయస్సు ఈ రాష్ట్ర ప్రజానికానికి చాలా అవసరం. పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు ఈ దేశంలోనే చాలా అరుదుగా ఉండేటువంటి నాయకుల్లో ఆయన ఒకరు.
అలాంటి పవన్ కళ్యాణ్ గారు అనారోగ్య పాలయ్యారని చెప్పని తెలుసుకుని రాష్ట్రం అంతా కూడా జన సైనికులు గాని వీరమహిళలు గాని రాష్ట్ర ప్రజానికం అంతా కూడా చాలా ఆందోళన కలుగుతా ఉంది. అందుకనే దైవ సంకల్పం తోడుగా కావాలని చెప్పని ఈ రోజున ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించాం. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు రానున్న రోజుల్లోనే సంపూర్ణమైన ఆరోగ్యంతో మళ్ళీ ప్రజాపాలనలోకి వస్తారు. ప్రజలెవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి సేవ, ఆయన నీతి నిజాయితీని సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మళ్ళీ ప్రజాపాలనలోకి తీసుకొస్తుందని చెప్పని మేము పూర్తిగా విశ్వసిస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు వారి కుటుంబం కూడా ఆరాధ్య దైవంగా భావించేటువంటి వీరాంజనేయ స్వామి వారి ఆశీస్సులు వారి కుటుంబానికి ఎప్పుడూ ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై జనసేన, జై హింద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.